మోంతా తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించింది. ఆర్టీజీఎస్ సేవల ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసి సఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఇది రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా తుఫాన్లు తలెత్తితే వాటి ప్రభావాన్ని ఎలా తగ్గించాలి అనే దానికి కేస్ స్టడీగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అంటూ చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మొన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మోంతా తుఫాను ప్రభావాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరించినటువంటి విధానం, అది రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా తుఫాన్లు కనుక వస్తే వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని, మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించి ఈ తుఫాను ప్రభావాన్ని తగ్గించింది అంటూ చాలామంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? అంటే ఆర్టీజీఎస్ ద్వారా 602 డ్రోన్లు, 14,470 కెమెరాల అంటే సీసీటీవీ ఫుటేజ్ తోటి వీళ్ళు చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడగలిగారు. ముఖ్యంగా అంటే కొన్ని చెరువుల్లో నీరు ఎంతవరకు వస్తుంది, దాన్ని అంటే ఏ టైంకి ఎంత చేరుతుంది, ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలిగారు. అంటే ఈసారి టెక్నాలజీ అనేది ముఖ్యంగా రియల్ టైం గవర్నెన్స్ అనేది చాలా బాగా పనిచేసింది. 2017లో రియల్ టైం గవర్నెన్స్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈసారి దాన్ని చాలా సమర్థవంతంగా వీళ్ళు వాడుకున్నారు. దానివల్ల ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూడడంలో వాళ్ళు కృతకృత్యులయ్యారు. ముఖ్యంగా గతంలో మీరు కనుక చూసుకుంటే వాతావరణ శాఖ మీదే అందరూ ఆధారపడేవాళ్ళు. కొన్నిసార్లు వాతావరణ శాఖకు కూడా అందకుండా ప్రకృతి ఉండేది. సో ఈ రియల్ టైం గవర్నెన్స్, ఈ ఆర్టీజీఎస్ ద్వారా వీళ్ళు ఏంటంటే ఈ బాగా వాట్సాప్ని ఉపయోగించుకుని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాళ్ళు పంపించగలిగి, అంటే మెసేజ్లు పంపించగలిగి ప్రతి వాళ్ళని అప్రమత్తం చేయగలిగారు. సో గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే ఇది చాలా టెక్నాలజీ పరంగా చాలా ముందంజలో ఉన్నట్టు లెక్క. ఎగ్జాక్ట్లీ. అంటే టెక్నాలజీని ఉపయోగించి ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి ప్రభావాన్ని తగ్గించడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు పూర్తిగా వాతావరణ శాఖ మీదే ఆధారపడక్కర్లేదు. ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వీళ్ళు కొంతలో కొంత వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ఉధృతి ఉంటుంది, ఎక్కడెక్కడ తగ్గుతుంది, తుఫాన్ ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తెలుసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు చాలా వేగంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా బాగా పనిచేసింది. ఈసారి చూడండి, ప్రజలు మీరు ఎవరిని కదిలించినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు వెంటనే సహాయం అందింది, వెంటనే మేము సురక్షిత ప్రాంతాలకు వెళ్ళగలిగాం. కొన్ని చోట్ల చాలామంది మేము కదలమంటే కూడా బలవంతంగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈసారి తుఫాన్ ప్రభావం చాలా ఉండడం వల్ల ఆ గోడలు అవంతా నానిపోయి ఇళ్ళు కూలిపోయాయి చాలా చోట్ల కదా. మన బ్రహ్మంగారి మఠం కూడా కూలిపోయింది కదండి, పాతదైపోయి. అంటే ఇవన్నీ మన చేతుల్లో లేనిది. ఇప్పుడు మీరు అనొచ్చు ఏంటండి ప్రభుత్వం ఏం చేస్తోంది, నిద్రపోతుందా అనొచ్చు. ప్రభుత్వం నిద్రపోలేదు. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. ఇప్పుడు వైసీపీకి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, మొంతా తుఫాన్ అడ్డుకోవడంలో విఫలమైంది. అసలు మోంతా తుఫాను మ్యాన్ మేడ్ తుఫాన్ అంటూ కూడా, అంటే ఎలా మ్యాన్ మేడ్ ఎట్లా ఉంటుందండి? అంటే ఏమైనా జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడా అంటే నాకు అర్థం కాలే. మ్యాన్ మేడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేరు కదా, నేను అంటున్నది అది. కాబట్టి మొంతా తుఫాన్ అనేది మ్యాన్ మేడ్ తుఫాన్ అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమైనా తయారు చేశారేమో మనకు తెలియదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తుంటే ఆయన ఇంత కష్టపడి బురదలో దిగక్కర్లా. ఆయన స్వయంగా ఆయనే కదా వెళ్తున్నారు, ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు కదా. ఏదో హెలికాప్టర్లో చూసేసి ఏమీ ఎస్టిమేషన్ వేసేయట్లేదు కదా, నేను అంటున్నది అది. అందుకని వీళ్ళు అంటానికి కూడా ఒక అర్థం ఉండాలి. అయితే వీళ్ళు ఈసారి మానిటర్ చేశారు, అలర్ట్ చేశారు, రెస్క్యూ చేశారు. అంటే చూడండి ఎంత సైమల్టేనియస్గా అన్నీ చేయగలిగారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క లోకేష్, మంత్రులు ఎవరికి వాళ్ళు నిబద్ధతతో పనిచేశారు. లేకపోతే మొంతా అసలు ఈసారి ఎంత ఉధృతిగా ఉందండి. మనం చూసాము, చెట్లు పడిపోయాయి, మనుషులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇవి ప్రకృతి విలయాలకు ఎవరు ఏమీ చేయలేరు. గాలివాన అంటే అంతే కదా, గాలి వాన రెండూ కలిపి వస్తే ఏమవుతుంది, మనిషి కొట్టుకుపోతాడు.
మనం ఎగిరిపోతాం కూడా కొన్నిసార్లు. అంటే ఎగిరిపోవడం అంటే మనంత బలంగా తోసేస్తుంది ఆ గాలి. కాబట్టి ఇవాళ ఎక్కడో ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ మంతా తుఫాన్, మ్యాన్ మేడ్ తుఫాన్ అంటాడు ఆయన. ఏంటో కొత్త కొత్తగా మాట్లాడతాడు. ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే కొంచెం అర్థం ఉంటుంది, ఎవరు ఏమనరు. ఒక ప్రతిపక్ష నేత అనుకున్నప్పుడు మీరు చక్కగా మీ నియోజకవర్గానికి వెళ్ళి మీ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి, నాయన ఇది మ్యాన్ మేడ్ తుఫాను, చంద్రబాబు నాయుడు చేశాడు అని మీరు చెప్పగలిగితే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో మీకు కనిపిస్తుంది. ఇవాళ పీపుల్ ఆర్ సో హ్యాపీ. ఈ గవర్నమెంట్ మమ్మల్ని చాలా బాగా ఆదుకుంది. ఇంత పెద్ద తుఫాన్ని కూడా వాళ్ళు కట్టడి చేయగలిగారు. కట్టడి అంటే తుఫాన్ని ఎవడో ఆపడు, చేతులు ఇలా అడ్డు పెట్టేసి ఆపలేరుగా. కాకపోతే ఏంటంటే జరిగే ప్రాణ నష్టాన్ని తగ్గిస్తారు, మిగతా వాళ్ళకి సహాయక చర్యలు చేయగలుగుతారు, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళి పెడతారు. దానికి బృందాలతోటి, అంటే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు ఉంటాయి కదా, వాళ్ళతోటి వీళ్ళు సంఘటితమయ్యి వాళ్ళకి ఎప్పటికప్పుడు వీళ్ళు అలర్ట్ చేసి ఇగో ఫలానా చోటుకి వెళ్ళండి మీరు అని ఈ గవర్నెన్స్. అంటే అసలు ఈ మోంతా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో తలెత్తేటువంటి తుఫాన్ల ప్రభావం తగ్గించేందుకు ఒక కేస్ స్టడీగా అయితే ఉపయోగపడుతుంది కదా. అంటే ప్రభావం తగ్గించవచ్చు. ఇప్పుడు తుఫాన్ ఎప్పుడొస్తుంది కొంచెం మనకు ముందు కొద్దిగా తెలిసే అవకాశం ఉంటుంది. 100% యూ కెనాట్ ఎక్యురేట్గా అని తెలిస్తే 100% తెలియదు. కాకపోతే ఏంటంటే వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాడటం వల్ల ఏమవుతుందంటే వాట్సాప్ టక కొన్ని వేల వాట్సాప్లు వెళ్ళిపోతాయి. సో ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుంది, గబగబా చూసుకుని వాళ్ళు ఇవన్నీ చేసుకోవటానికి ఉంటుంది. ఆ తర్వాత మనుషులకి మనం పంపించడానికి అక్కడ ఎవరైనా కన్సర్న్ పర్సన్ ఉంటే, నాయన నువ్వు ఫలానా చోటుకెళ్ళు, లేకపోతే నీ మనుషులు పంపించు, ఫలానా వాళ్ళని రెస్క్యూ చెయ్యి, వరదల్లో చిక్కున్న వాళ్ళని డ్రోన్ల సహాయంతో కూడా కాపాడారు. డ్రోన్స్ మనకి అప్పుడే తెలుసు. డ్రోన్స్ తోటి లాస్ట్ టైం వరదల సమయంలో వాళ్ళు డ్రోన్లు ఉపయోగించి ఆహార పదార్థాలు కూడా ఇచ్చారు. అంటే డ్రోన్ ఎలా వాడుకోవాలో కూడా తెలుసు. కాబట్టి ఇవాళ టెక్నాలజీ అనేది ఒక విపత్తుకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఇవాళ కూటమి ప్రభుత్వం నిరూపించగలిగింది. మీరు అన్నట్టుగా ఇది ఒక కేస్ స్టడీగా ఉండి ఫ్యూచర్లో ఎలాంటి విపత్తులు వచ్చినా రాకూడదనే కోరుకుంటాము. వస్తే త్వరితగతిన వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేయొచ్చు, ఎట్లా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించవచ్చు అనే దాని మీద ఒక అవగాహన అయితే వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.